ట్రంప్ ఆదేశాలకు విరుగుడుగా సిజేరియన్లు ఎంచుకుంటున్న భారతీయ గర్భిణులు, కిక్కిరిసిపోతున్న అమెరికా ఆసుపత్రులు. షాకింగ్ న్యూస్ కథనంలోకి మనం వెళ్తే, అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 120 ఏళ్లుగా దేశంలో ఉన్న జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అలా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. అయితే ఇది చట్ట విరుద్ధమంటూ ట్రంప్ జారీ చేసిన ఈ ఆదేశాలపై అక్కడి 22 రాష్ట్రాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించాయి. సియాటల్ కోర్టు ఈ ఆదేశాలను ప్రస్తుతం తాత్కాలికంగా రద్దు చేసింది. ఇక ట్రంప్ నిర్ణయం ప్రభావం ఎక్కువగా భారతీయులపైనే పడుతుంది. అక్కడికి H1B లేదంటే L1 వీసాలపై తాత్కాలికంగా ఉంటున్న భారతీయులకు ఇది పెద్ద ఎదురు దెబ్బేనని చెప్పుకోవాలి. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు అక్కడున్న భారతీయ గర్భిణులు కొత్త మార్గం వెతుక్కునే పనిలో పడ్డారు. ఇప్పుడు ట్రంప్ ఆదేశాలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ గర్భిణులుగా ఉన్న భారతీయ మహిళలు ఆలోగానే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా డెలివరీకి దగ్గరగా ఉన్నవారు సిజేరియన్ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికాలోని ఆసుపత్రులు ఒక్కసారిగా ఈ పేషెంట్లతో నిండిపోయినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీలోపు జన్మించే పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది కాబట్టి ఆలోపే ఏదో ఓ రకంగా పిల్లలకి జన్మనివ్వాలన్న ఆతృత వారిలో కనిపిస్తోందని వైద్యులైతే చెబుతున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరు ఇప్పటికే అమెరికా పౌరులైనా లేదంటే గ్రీన్ కార్డు ఉన్న వారికి పౌరసత్వం లభిస్తుంది. లేదంటే పుట్టిన పిల్లలకు 21 ఏళ్లు వచ్చాక వారితో కలిసి ఉండే అవకాశం అయితే లభిస్తుంది. ఈ నేపథ్యంలో గడువుకు ముందే పౌరసత్వం లభించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు అక్కడ భారతీయ మహిళలు. 8-9 నెలల గర్భిణులు ఆసుపత్రికి క్యూ కడుతున్నట్లు న్యూజెర్సీకి చెందిన డాక్టర్ SD రోమా తెలిపారు. 7 నెలల గర్భిణి ఒకరు భర్తతో కలిసి వచ్చారని, నెలలు నిండక ముందే ఆపరేషన్ కు పట్టుబడినట్టు కూడా ఆమె చెబుతున్నారు. నిజానికి ఆమెకు మార్చిలో డెలివరీ కావాల్సి ఉందన్నారు. తమ వద్దకు కూడా ఇలాంటి వారే వస్తున్నట్టు టెక్సాస్ కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ SC ముక్కాల కూడా తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమని కూడా హెచ్చరించారు. ముందస్తుగా డెలివరీ చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలతో పాటు పలు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం వల్ల నాడీ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులైతే చెబుతున్నారు. గత 2 రోజుల్లో తనను 15-20 మంది ఈ విషయంలో సంప్రదించినట్టు తెలిపారు. సో అమెరికాలో పౌరసత్వం పొందేందుకు భారతీయ మహిళలు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంత ప్రమాదకరమో మనం చూడవచ్చు. అయినా కూడా వాళ్ళ ప్రమాదకరాన్ని లెక్క చేయకుండా అక్కడ అమెరికా పౌరసత్వం కోసమే ఇలాంటి కీలకమైన నిర్ణయం, కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి దీనిపై ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మనం చూడాల్సి ఉంటుంది.